ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి. కసిన్ని టమాటోస్, చెర్రీ టమాటోస్, దొండకాయలు, మిర్చి, పువ్వులు, ఇంకా కొంచెం చుక్కకూర అయితే పిక్ చేశాను. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కొన్ని వంకాయలు, అలాగే చిక్కుడుకాయలు, ఇంకా కాకరకాయలు, టమాటోస్, కొన్ని పువ్వులు, అలాగే కొన్ని ఆకుకూరలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే నేను కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను. కాకరపాలు వచ్చేసి ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ లొకేషన్లో కొన్ని ఉన్నాయి, అలాగే టెర్రస్ పైన కూడా ఉన్నాయి. చూద్దాం ఈరోజు ఎన్ని వెజిటబుల్స్ వస్తాయో. ఫస్ట్ మనం కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇదిగోండి, ఇవన్నీ కాకరకాయలే. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నాయి కానీ కాస్త చిన్నగా ఉన్నాయి. కాకరకాయలలో కూడా మీడియం సైజువి, చిట్టి కాకరకాయలు, పొడవు కాకరకాయలు అలా ఉంటాయి కదా. ఇక్కడ ఒక కాకరపాదు ఉందండి, ఇది ఈ సైజ్ అనమాట. ఇదిగోండి చిట్టి కాకరకాయలు అంటామే అలా. కాకరకాయలు అయితే ఒక 5-6 వచ్చాయండి, ఎక్కువగా అయితే రాలేదు. ఇప్పుడు దొండకాయలు అయితే మనము హార్వెస్ట్ చేద్దాం. కాకరకాయలు ఈ మాత్రంగా ఉన్నాయి. దొండకాయలు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇదిగండి ఇక్కడ ఉంది, ఇంకా కింద కూడా గ్రిల్లుకి ఒక దొండపాద అయితే ఉంది, మనం పిక్ చేసేద్దాం. కార్నర్లో ఒకటి ఉంది. దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. దొండపాద వచ్చేసి ఇదేనండి. ఇదిగోండి దొండకాయలు ఇక్కడ పడ్డాయి, మనం ఇవన్నీ పిక్ చేసుకుందాం. ఇదంతా అల్లుకుంది దొండపాదు. ఎంత హెల్దీగా ఉందో చూడండి దొండపాదు మొత్తము. దొండకాయలు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కాసిన్ని టమాటోస్ అయితే పిక్ చేద్దాం. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. ఈ డేకి కావాల్సిన టమాటోస్ అయితే పిక్ చేద్దాము. ఈరోజు నేను ఎక్కువగా అయితే పిక్ చేయట్లేదండి, ఒక 1/2 కిలో దాకా పిక్ చేస్తున్నా. ఇలా ఎర్రగా పండిన టమాటోస్ అన్నీ చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయో. కలర్ టెంప్టింగ్గా ఉంది కదా టమాటోస్. కొన్ని పచ్చిగా ఉన్నవి పిక్ చేయట్లేదు, ఎర్రగా పండిన. ఇవే కాకుండా ఇంకా కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయి. చెర్రీ టమాటోస్ పిక్ చేద్దాము. ఒక్క ప్లాంటే వచ్చింది. ఇదిగోండి ఇవన్నీ చెర్రీ టమాటోస్, గుడ్డి టమాటోస్. ఎర్రగా పండినవి కింద పడుతున్నాయి, నేను పిక్ చేయట్లేదు. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మొత్తం అన్నీ ఎర్రగా పండాయి. నార్మల్ టమాటోస్ మాత్రం ఒక
పావు కిలో అలా వచ్చాయి. ఇదిగోండి ఇలా కింద పడ్డాయి చూడండి టమాటో. మిర్చి అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి చెట్టు నిండా ఫుల్గా వచ్చాయి మిర్చి. ఇవన్నీ పిక్ చేసేద్దాం. ఎన్ని వస్తాయో చూడాలి ఈరోజు. బ్లాక్ మిర్చిలోనే 2-3 రకాలు ఉంటాయి కదా, కొన్ని బుడ్డగా ఉన్నవి, పొడవు ఉన్నవి. అన్నీ పిక్ చేస్తున్నా మిర్చి మొత్తం. చెట్టు చిన్నగా ఉన్నా ఇలా చూడండి అంత కంప్లీట్గా వస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ మిర్చి. ఇక మిర్చి బాగానే వస్తాయి అనుకుంటున్నా, చూడాలి ఎన్ని పడతాయి. ప్రతి కొమ్మకి ఉన్నాయి. ఇదిగోండి మిర్చి, బ్లాక్ మిర్చి. మిర్చి అయితే ఏమాత్రం వచ్చాయండి, పర్లేదు బాగానే వచ్చాయి ఈరోజు. ఇదిగోండి ఇవన్నీ మిర్చి. ఇప్పుడు వంకాయలు అయితే ఇచ్చేద్దాం. వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. లేతగా ఉన్నాయి వంకాయలన్నీ. ఇక్కడ కొన్ని ఉన్నాయి. మనం చూడకపోతే ఇవి పండిపోతాయి వంకాయలు. ఇంకా వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, పిక్ చేద్దాం. ఇక్కడైతే చూడండి ఇట్లా గుత్తులు పడ్డాయో, ఇవి చిన్న సైజ్ అండి బ్రింజాలు. చిన్న సైజు బ్రింజాలైనా ఇలా ఏ చోట 4-5 అలా వస్తాయి. వంకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు కాసిన్ని బంతి పూలు అయితే పిక్ చేద్దాం. పువ్వులు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, బంతి పువ్వులు అయితే పిక్ చేస్తున్నాను. కొన్ని పూజకు ఉపయోగించడానికే అండి, ఎక్కువ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఎవ్రీడే అవసరమైనప్పుడు అన్నీ పిక్ చేసుకుంటాం కదా. పువ్వులు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. కొన్నేలేండి, ఒక 10-15 ఫ్లవర్స్ దాకా. కాసిన్ని చిక్కుడుకాయలు అయితే పిక్ చేద్దాం. చిక్కుడుకాయలు ఇప్పుడు ఫ్లవర్ వస్తుందండి ఎక్కువగా, కొన్ని వస్తాయి. ఒక 10-15 అంతే. వచ్చిన వరకు పిక్ చేద్దాం ఎన్ని వస్తాయో అన్నీ. ఫ్లవర్ అయితే ఇదిగోండి ఫుల్గా వస్తుంది. లిటిల్ అమౌంట్. ఇంతకన్నా లేవు. చిక్కుడుకాయలు చాలా కొంచెంగా వచ్చాయండి, ఎక్కువగా రాలేదు. ఇప్పుడు ఆకుకూరలు అయితే పిక్ చేద్దాం. చుక్కకూర అయితే హార్వెస్ట్ చేస్తుంది. చుక్కకూర అయితే ఈ మాత్రం పిక్ చేశాను, ఒక బంచ్ దాకా. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. కసిన్ని మిర్చి, దొండకాయలు, బంతిపూలు, టమాటోస్, చెరీ టమాటోస్, వంకాయలు, కొంచెం చుక్కకూర, కాకరకాయలు. మినీ హార్వెస్టింగే అని చెప్పచ్చు, కాకపోతే ఒక 5-6 వెరైటీస్ అయితే హార్వెస్ట్ చేశాను. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.